నీళ్ల చారు దొడ్డు బియ్యంతో అన్నం తినలేక చస్తుంటే ఆపై వేధింపులు ఇవన్నీ తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో స్టూడెంట్స్ కు ఒళ్ళు మండిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ములుగు రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చదువు సంగతి దేవుడెరుగు, హాస్టల్లో పిల్లలకు సరైన తిండి పెట్టడం లేదు అక్కడి సిబ్బంది. దొడ్డు బియ్యంతో చేసిన అన్నం నీళ్ల చారుతో పిల్లల కడుపులు మాడుస్తున్నారు. ఉడికి ఉడకని అన్నం కొంచెమే పెడుతుండడంతో ఆకలికి నకనకలాడే పరిస్థితి ఏర్పడింది. ఇంకొంచెం పెట్టండి అని అడగడమే పాపం. పిల్లలను చితక్కొట్టేవారు అక్కడి సిబ్బంది. ములుగు రామానుజపురంలోని గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఐటీడీఏ పరిధిలో ఉంది. అవినీతికి అలవాటు పడిన అక్కడి అధికారులు పిల్లల కోసం వాడాల్సిన వస్తువులను పక్కదారి పట్టించి జేబులు నింపుకుంటున్నారు. సన్నబియ్యంతో పిల్లలకు భోజనం పెడతాం, సీఎం మనవడు ఎలాంటి అన్నం తింటాడో అలాంటి భోజనమే హాస్టల్ విద్యార్థులకు పెడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. స్టూడెంట్స్ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్ సిబ్బందిని విచారించారు. స్కూల్లోని వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండవ ఆధారం మనం